श्रीवासलक्ष्मणगुरोस्तनयं सुशीलं तत्प्राप्तसर्वनिगमान्त रहस्यबोधम् श्रीबालधन्वि कुलवारिधिशितभानुम् श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। नमस्तस्मै वराहाय लीलयोद्धरते मही खुरमध्यगतो यस्य मेरुः खणखणायते। ప్రియ భగవద్బంధువులారా, ఆదివరాహ క్షేత్ర పర్వత సానువులలో శ్రీనివాసుని దివ్య పాదార విందాల చింత ప్రతిరోజు కూడాను శ్రీ వరాహ పురాణ వైభవాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మనం పురాణంలో భూదేవి వరాహస్వామిని ప్రశ్న వేసింది. ఏ విధంగా నిన్ను ఆరాధించాలి, ఏ విధంగా ఆరాధిస్తే నీవు కరుణిస్తావు అనేటువంటి ప్రశ్న ఆమె వేసింది అని, దానికి పరమాత్మ అయినటువంటి వరాహ భగవానుడు భక్తి అనేటువంటి దానికే నేను లొంగుతాను, అంతేకాకుండా కాయికమైనటువంటి వ్రతం, మానసికమైనటువంటి వ్రతం, వాచికమైనటువంటి వ్రతాల ద్వారా కూడాను నేను లొంగుతాను, కానీ వీటన్నింటిలో కూడాను భక్తి అంటే నాకు చాలా ఇష్టము అనేటువంటి విషయాన్ని నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం. కర్మణా మనసా వాచా మచ్చిత్తో యో నరో భవేత్ తస్య వ్రతాని దాస్యామి వివిధాని నిబోధవే. కర్మతో కానీ, మానసికంగా కానీ, వాక్కుతో కానీ కొన్ని వ్రతాలు చేస్తారు నా భక్తులైనటువంటి వారు. వాటిని కూడా నేను నా దృష్టిలో పెట్టుకుంటాను అని చెప్పి, మానసికమైన వ్రతం ఏ విధంగా ఉంటుందో, వాచికమైనటువంటి వ్రతం ఏ విధంగా ఉంటుందో, కాయికమైనటువంటి వ్రతం ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తూ ఉన్నారు. అహింస, సత్యం, ఆస్తేయం, బ్రహ్మచర్యం, అకల్కత ఏతాని మనసాన్యాహు వ్రతానితు ధరాధరే. ఒకరికి అపకారం చేయకుండా ఉండడం, ఎల్లప్పుడూ కూడా సత్యవాక్కునే అవలంబించి ఉండడం, అస్తేయం దొంగతనం చేయకుండా ఉండడం, బ్రహ్మచర్యం బ్రహ్మచర్యాన్ని అవలంబించడం, అకల్కత పాపాలే లేకుండా ఉండడం, పాపం చేయకుండా ఉండడం, ఏతాని మనసాన్యాహు వ్రతానితు ధరాధరే. దీన్ని మానసికమైనటువంటి వ్రతము అని అంటారట. అంటే అహింస, సత్యము, దొంగతనం చేయకుండా ఉండడము, బ్రహ్మచర్యాన్ని అవలంబించడము, పాపం చేయకుండా ఉండడము, ఈ ఐదింటిని కూడాను మానసికమైనటువంటి వ్రతాలు అని అంటారు అని చెబుతూ, ఇక కాయకమైనటువంటి వ్రతం ఏ విధంగా ఉందో చెప్తున్నారు. ఏకభుక్తం తథా నక్తం ఉపవాసాదికంచ యత్ తత్సర్వం కాయికం పుంసాం వ్రతం భవతి నాణ్యథ. ఇక కాయికమైనటువంటి వ్రతం ఏ విధంగా ఉంటుంది అంటే, ఏకభుక్తం ఒకసారి భోజనం చేయడం, తథా నక్తం లేకపోతే రాత్రిపూట భోజనం చేయడం, ఉపవాసాదికం అసలు భోజనమే స్వీకరించకుండా ఉండడం, తత్సర్వం కాయికం పుంసాం వ్రతం భవతి నాణ్యథ. ఇది కాయికమైనటువంటి వ్రతము. ఇక మానసికమైనటువంటి వ్రతం ఏమిటి అంటే, మౌనంచ ఎవ్వరితో కూడా మాట్లాడకుండా ఉండడం, అధ్యయనం వేదాధ్యయనం చేయడం, అధ్యయనం చేయవ దేవస్తుత్యర్థ కీర్తనం దేవతలకు సంబంధించినటువంటి కీర్తన, నివృత్తిశ్చాపి పైశూన్యాత్ పాపాల నుండి తాను, క్రూరకర్మల నుండి తాను వైదొలగడం, నివృత్తిశ్చాపి పైశూన్యాత్ వాచికం వ్రతముత్తమం. దీన్ని వాచికమైనటువంటి వ్రతము అని అంటారు. కాబట్టి ఈ మూడు వ్రతాలు కూడాను తపస్సు ఎవరైతే అవలంబిస్తారో వాళ్ళు చేస్తారు. అంటే తపస్సు అంటే ఇప్పుడు సహజంగా వంట అన్నాం అనుకోండి, వంట అనగానే ఏం కావాలండి?
గ్యాస్ పొయ్యి కావాలి, బియ్యం కావాలి, పాత్రలు కావాలి, నీళ్లు కావాలి, ఉప్పు కావాలి, ఇవంతా దీన్ని అంగం అంటాం. వంట అనేటువంటిది ఒక కార్యక్రమం. ఆ కార్యక్రమానికి అంగభూతాలుగా ఉండేటువంటివి ఈ పదార్థాలు. అట్లానే తపస్సు ఎవరైతే చేద్దాము అని అనుకుంటూ ఉన్నారో వారు ఎవరైనా సరే మానసికమైన వ్రతాన్ని, కాయికమైనటువంటి వ్రతాన్ని చెయ్యాలి, వాచికమైనటువంటి వ్రతాన్ని అవలంబించాలి అని చెబుతూ దీనికి సంబంధించి ఒక కథను నేను చెబుతాను విను అని చెబుతూ ఉన్నారు వరాహస్వామి. అత్రాపి శ్రూయతే చాన్యత్ ఋషి ఉగ్రతపాపుర బ్రహ్మపుత్ర పురాకల్పే ఆరుణి నామ నామత. పూర్వకల్పంలో ఒకనొక కథ ఉన్నది, చెబుతాను విను. బ్రహ్మపుత్రుడు అయినటువంటి ఆరుణి అనేటువంటి వాడు తపస్సు చేస్తూ ఉన్నాడు. తపస్సు అంటే ఎందుకు చేస్తారండి? దేనికోసం తపస్సు చేస్తారు? అసలు తపస్సు అంటే అర్థం ఏమిటి? తపస్సు అంటే తపింపచేయడము అని. మన లోపల ఉండేటువంటి చిత్తవృత్తులన్నిటినీ కూడా నిరోధించి ఏకంగా ఒకే తత్వం మీద మన దృష్టిని కేంద్రీకరించడము. మనకు సహజంగా సినిమాల్లో, సీరియల్స్లో చూపిస్తూ ఉంటారు. ఎవరైనా తపస్సు చేస్తే ఇంద్రలోకం కదిలిపోతూ ఉంటుంది, చంద్రలోకం కదిలిపోతూ ఉంటుంది, వాళ్ళు అల్లాడుతూ ఉంటారు. ఎందుకంటే అట్లా అల్లాడుతారంటే, మనం నిన్నటి రోజుని చెప్పుకున్నాం, మన శరీరాన్ని ఆశ్రయించి కొంతమంది దేవతలు ఉంటారు. ఇంద్రలోకం కానీ, చంద్రలోకం కానీ, సూర్యుడు కానీ, వీరంతా కూడాను మన శరీరంలో ఆయా ప్రాంతాల్లో నిరాకారంగా సంచరిస్తూ ఉంటారు. వాళ్ళు ఉన్నందువల్లే మన శరీరం సక్రమంగా పనిచేస్తూ ఉన్నది. ఎప్పుడైతే మనం ఈ చిత్తవృత్తుల్ని నిరోధించి కార్యోన్ముఖం అవుతామో, కేవలం ఒకే పదార్థం మీద మన దృష్టిని కేంద్రీకరిస్తామో, మనం ఏ పని చేయం కదా. ఆ లోపల ఉండేటువంటి అగ్ని వల్ల తప్పింపబడుతూ ఉంటుంది. తద్వారా లోపల ఉండేటువంటి ఈ దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సూక్ష్మ రూపంలో ఉంటారు అనుకుంటున్నాం కదా, వాళ్ళు తప్పింపబడుతూ ఉంటారు. అంటే సహజంగా ఒక మనిషి ఉన్నాడు, పొద్దున్నే లేస్తాడు, అతని పని అతను చేసుకున్నాడు అనుకోండి, వాళ్ళకి ఇబ్బంది ఉండదు. మన ఇంట్లో 10 మంది ఉన్నారు, మనం ఏం చేస్తాం? తలుపులు వేసి ఎవరిని బయటికి పోనివ్వలేదు అనుకోండి, ఏమవుతుంది వాళ్ళ పరిస్థితి? వాళ్ళు సహజంగా మనకెట్లా అయితే బయటికి వెళ్ళాలనుకుంటూ ఉంటామో వాళ్ళకు కూడా బయటికి వెళ్ళాలి, తిరగాలి, గాలి పీల్చుకోవాలని ఉంటుంది కదా. వాళ్ళని లోపల ఇంట్లోనే పెట్టేసేసి నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు, ఎలా వెళ్తావో చూస్తాను అని కనుక బంధిస్తే ఏమవుతుంది? వాళ్ళందరికీ పిచ్చెక్కుతుంది. వాళ్ళ వల్ల కాదు. అలానే మన చిత్తవృత్తులు మామూలుగా సామాన్యంగా వ్యావహారిక జగత్తులో ఏ విధంగా అయితే సంచరిస్తూ ఉంటామో అట్లా సంచరిస్తూ ఉంటే ఆ దేవతలు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటారు. ఎప్పుడైతే మన చిత్తవృత్తులని నిరోధం చేసి కేవలం పరమాత్మతత్వంపైనే దృష్టిని కేంద్రీకరించి ఏదో ఒక కార్యాన్ని దృష్టిలో పెట్టుకొని దాని గురించే తపస్సు చేస్తూ ఉంటామో, ఆయా అవయవాలు ఆయా పనులు చేయకుండా ఉండడం వల్ల ఈ దేవతలందరికీ కూడా ఒక తపన ఏర్పడుతుంది. అంటే వాళ్ళు సూక్ష్మరూపంగా మన దేహంలో ఉంటారు కదా, ఈ తపన ఎంతవరకు వెళుతూ ఉంటే ఆలోకాల వరకు వెళుతుంది. కాబట్టి మనకు అట్లా చూపిస్తారనమాట. కాబట్టి తపస్సు అంటే తప్పింపజేయడం, లోపల మన చిత్తవృత్తులన్నింటినీ కూడా నిరోధించి మనం కేవలం ఆ పరమాత్మ దృష్టిలో కార్యోన్ముఖులుగా ఉండడం. ఎవరు ఎందుకోసం చేస్తారు తపస్సు అంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. ఒకటికేమో ధనవంతుడు అవ్వాలని ఉంటుంది, ఒకటికేమో పరమాత్మ గురించి మోక్షం పొందాలి అనేటువంటి కోరిక ఉంటుంది, ఒక్కొక్కడికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. ఒక ఋషికి ఒక కోరిక కలిగిందటండి తపస్సు చేసేటప్పుడు. ఈ లోకానంతా చూశాడు, దుర్మార్గులు, దుష్టులు అందరూ కనిపించారు. కోపం వచ్చింది, ఈ సృష్టి అంటే కోపం వచ్చింది ఆయనకి. కోపం వచ్చి ఈ సృష్టి అంతా సర్వనాశనం అయిపోవాలి అని తపస్సు చేద్దామని నిర్ణయించుకున్నాడు ఆయన. చిన్నప్పుడు చూస్తేమో అమాయకులుగా ఏమీ తెలియని వాళ్ళుగా ఉంటారు పిల్లలు. నెమ్మదిగా పెరుగుతూ బాల్యము, యవ్వనం, కౌరవం ఇవన్నీ వచ్చినప్పటికీ దుర్గుణాలన్నీ వచ్చి చేరతాయి వాళ్ళలో. మోసాలు చేస్తూ ఉంటారు, హత్యలు చేస్తూ ఉంటారు. ఎందుకు చూసినప్పటికీ ఆయనకి అసఖ్యం వేసింది. ఈ ప్రపంచం అంతా ఎందుకు, ఇది కుమార్ల ప్రపంచం, దీన్ని అన్నింటినీ కూడా సర్వనాశనం చేస్తే సరిపోతుంది కదా అని చెప్పి తపస్సు చేయడం ప్రారంభించాడు. ఈ తపస్సు చేస్తూ ఉంటే కొంతకాలం అయిన తర్వాత రుద్రుడు గురించి తపస్సు చేస్తూ ఉన్నాడు. నెమ్మదిగా వాతావరణంలో మార్పులు సంభవించడం ప్రారంభించాయి. భూమి కంపించడం ప్రారంభించింది, సముద్రాల్లో తుఫాన్లు రావడం ప్రారంభించాయి, అగ్నిపర్వతాలు బద్దలైపోతూ ఉన్నాయి. పెద్ద పెద్ద వృక్షాల సైతం కూడా ఆ అరణ్యంలో ఉండేటువంటి వృక్షాలని కూడాను కూకటి వేళతో సహా పెకలింపబడుతూ ఉన్నాయి. ఇది ఇలా జరుగుతూ ఉంటే వాతావరణం అంతా మారిపోయింది. ఒకే భోరున వర్షం. ఇంత జరుగుతూ ఉన్న ఈ ఋషి మాత్రం నిశ్చలంగా ఒంటిగాలిపై నించుండి తాను ఒక పద్మాకారంలో తన చేతుల్ని పైకి జోడించి పెట్టి తపస్సు చేస్తూ ఉన్నాడు ఘోరంగా. ఏ విధంగా అయినా సరే సృష్టి అంతా ధ్వంసం అవ్వాలి అని తపస్సు చేస్తూ ఉన్నాడు. ఈ లోపల 2 గువ్వలు పాపం తిరుగుతూ ఉన్నాయి, తచ్చాడుతూ ఉన్నాయి.
ఎక్కడ వాటికి గూటి ఏర్పడి వర్షం వస్తోంది, వాటికి కూడా ఆవాసం కావాలి కదా, రెండు గువ్వలు పాపం తిరుగుతూ ఉన్నాయి. పొదల్లో పెట్టుకుందాము అంటే ఏం జరుగుతోంది, ఆ పెద్ద హోరున గాలికి ఆ పొదల్లో తాము గూడు కట్టుకుంటూ ఉంటే పడిపోతూ ఉంది. ఇంకా ఏం చేయాలి, మొత్తం చూసింది కలయి చూస్తే ఎక్కడ తను గూడు కట్టుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ ఋషి పద్మాకారంలో తన చేతులు పెట్టి, అంటే ఇలా పెట్టుకుని నమస్కారం చేసుకుని తపస్సు చేస్తూ ఉన్నాడు కదా, ఈ మధ్యలో ఖాళీ ఉంటుంది. చూసింది ఈయనేదో చక్కగా నిశ్చలంగా ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు, ఇక్కడ కనుక గూడు కట్టుకుంటే బాగుంటుంది అని నిర్ణయం తీసుకుని నెమ్మదిగా వెళ్ళి గూడు కట్టుకుంది ఆ చేతుల్లో. పాపం ఈ ఋషి ఆ గువ్వల్ని చూడగానే ఏదో కొంచెం జాలి కలిగింది. సరే గూళ్ళు కట్టుకున్నాయి. ఆ ఆడపక్షేమో కొంచెం గర్భవతిగా ఉంది, 4 అండాలు పెట్టింది. తద్వారా కొంతకాలం తర్వాత పొదిగింది, 4 గువ్వలు, చిన్న గువ్వలు వచ్చాయి. ఇదంతా గమనిస్తూ ఉన్నాడు తపస్సు చేస్తూ. ఆయన తపస్సు చేస్తూనే ఉన్నాడు, గమనిస్తూనే ఉన్నాడు. సరే కొంతకాలం అయింది, వాటికి రెక్కలు వచ్చేటువంటి సందర్భం వచ్చింది. ఆ గువ్వలకు కూడా రెక్కలు వచ్చాయి. తండ్రి ఏం చేస్తున్నాడంటే ఇట్లా ఎగరాలి అని చెప్పి నేర్పిస్తున్నాడు. ఆ కమలాకారంలో ఉండేటువంటి చేతుల చుట్టూ తిరుగుతూ, ఆ గూడు చుట్టూ తిరుగుతూ ఇట్లా ఎగరాలి అని చెప్పి రెక్కలు కొట్టుకుంటూ చూపిస్తూ ఉన్నాడు. అవి భయపడుతూ ఉన్నాయి, కింద పడిపోతామేమో అని చెప్పి. ఆడపక్షి ఏం చేస్తుందంటే నెడుతోంది, వాటిని నెడుతూ ఉంటే ఇంకా భయపడుతూ ఉన్నాయి అవి. ఇది చూసి పాపం జాలి కలిగింది ఈ మహర్షికి. అయ్యో పాపం, అమాయకమైనటువంటి ప్రాణులు ఇవి, ఎంత అమాయకంగా ఉన్నాయి, ఎంత ముద్దుగా ఉన్నాయి అని వాటి మీద ప్రేమ పెంచుకున్నాడు. నెమ్మదిగా ఆ కమలాకారంలో ఉన్నటువంటి దాన్ని కాస్త నెమ్మదిగా కిందకి దింపాడు. ఇది ఇట్లా ఎగరాలి అని చెప్పి ఆ చేత్తో, ఆ వేలుతో నెట్టడం ప్రారంభించాడు, ఒక వేలుతో గూళ్ళో నుంచి. సరే ఎగురుతూ ఉన్నాయి, ఎగరడం నేర్చుకుంది, ఎగురుతూ ఉంది. ఈలోపు ఒకానొక సందర్భంలో ఒక పెద్ద డ్యాగ వచ్చింది ఈ గూళ్ళో ఉన్నటువంటి ఈ గువ్వల్ని తినేద్దామని చెప్పి. ఎప్పుడైతే డ్యాగ వచ్చిందో పైన తను పెట్టుకున్నటువంటి చేతులు మళ్ళీ కిందకి దింపేసి దాన్ని కాపాడాడనమాట ఆ గువ్వల్ని. కాబట్టి ఒక్కసారి చుట్టూ తిరిగి కలయి చూస్తే ఇంతకు ముందు ప్రళయం సంభవించి పడిపోయినటువంటి చెట్లన్నీ చిగురిస్తూ ఉన్నాయి. వాతావరణం అంతా మారిపోయింది, మామూలుగా యథాస్థితిగా ఉంది. తను దేని గురించి అయితే తపస్సు చేశాడో అది ఆగిపోయింది. దేని గురించి చేశాడు, ప్రళయం రావాలి అనేటువంటి ఉద్దేశంతో తపస్సు చేశాడు, అదంతా ఆగిపోయింది ఆయనకి. ఒకసారి పైన చూశాడు, ఓ స్వామి జగన్నాటక సూత్రధారి అని చూసి నవ్వుకున్నాడు ఆయన. అంటే ఆయన దృష్టిలో కూడా వీళ్ళంతా పిల్లలే కదా, మన యొక్క అమాయకత్వాన్ని కానీ మనం చేసేటువంటి పాపాలు కానీ సహించేటువంటి తత్వం పరమాత్మకు ఉంటుంది. కాబట్టి ప్రళయమే రావాలంటే ఎట్లా కుదురుతుంది, ఆయనకు కూడా మనం పిల్లలమే కదా. కేవలం నీ చేతిలో కొంతకాలం ఉన్నటువంటి ఈ గువ్వల మీదే నీకంత ప్రేమ ఉంటే, సృష్టించి పాలించి లయం చేసేటువంటి పరమాత్మకి ఈ జీవుల మీద ఎంత ప్రేమ ఉంటుందండి. బట్ తపస్సు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దృష్టి ఉంటుంది, దీనికోసం తపస్సు చేయాలి అని. ఆ ఉద్దేశంతో ఈ ఆరుని అనేటువంటి అతను కూడా ఒక తపస్సు చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకుని తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆయన తపస్సు చేస్తూ ఉంటే దేవికా నది తీరంలో ఉంటూ తపస్సు చేస్తున్నాడు. ఇలా తపస్సు చేస్తూ ఉంట కాలంలో ఏం జరిగిందంటే, తత్ర స్నాత్వా జపన్ విప్రహ దదర్శాయాంతమగ్రత వ్యాధం ధనుష్పాణిం ఉగ్రనేత్రం విభీషణం. అతని దగ్గర ఒక 2 జతలు ఉన్నాయి. అంటే తను కట్టుకున్నటువంటి ఒక వస్త్రము, మడికి ఆరేసుకోవడానికి ఒక వస్త్రము. తపస్సు చేసుకోవడానికి దీనికి మించి కావాల్సిందే ఉంది. ఒక బట్ట సర్దుకొని, పెద్ద సూట్ కేసు సర్దుకొని, చక్కగా సూటు బూటు అన్నీ పెట్టుకుని ఎవడన్నా అడవికి వెళ్తాడా తపస్సు చేసుకునేవాడు. 2 బట్టలు, వైరాగ్యం వచ్చింది కాబట్టి బయలుదేరి వెళ్ళిపోయాడు. 2 వస్త్రాలు ఉన్నాయి, ఒంటి మీద ఒక వస్త్రము, అంగవస్త్రము, తర్వాత మడి కట్టుకోవడానికి ఇంకొక వస్త్రము, మళ్ళీ మార్చుకోవడానికి మరునాడికి. తను ఒంటి మీద కట్టుకున్న తర్వాత స్నానం చేసిన తర్వాత ఈ వస్త్రాన్ని ఆరేస్తాడు, మళ్ళీ మరుసటి రోజు ఈ వస్త్రాన్ని తీసేసి ఆ వస్త్రాన్ని ధరించి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. 2 వస్త్రాలు కట్టుకున్నాడు ఆయన. రోజు ఈ విధంగానే తపస్సు సాగుతూ ఉంది. ఈ సందర్భంలో స్నానం చేద్దామని చెప్పి నదీ తీరంలోకి, దేవికా నదిలోకి ఆయన దిగుతూ ఉన్నాడు. దిగుతూ ఉంటే వెంటనే ఒక వ్యాధుడు వచ్చాడు, అంటే ఒక బోయేవాడు. తత్ర స్నాత్వా జపన్ విప్రహ దదర్శాయాంతమగ్రత. అక్కడ స్నానం చేసి ఆ నీళ్లలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. తపస్సు చేసుకునే సందర్భంలో వ్యాధం మహాధనుష్పాణిం, ఒక పెద్ద ధనుస్సుని పట్టుకొని, ఉగ్రనేత్రం, భీకరమైనటువంటి చూపులతో, ఒకడు దహించి వేస్తాడా అన్నట్లుగా చూసేటువంటి ఆ చూపులతో, విభీషణం, భీకరమైనటువంటి ఆకారాన్ని కలిగినటువంటి ఒక నిషాదుడు వచ్చాడు ఎదురుగా. వచ్చి తంద్విజం హంతు మాయాత్
సవల్కలానాం జిఘృక్షయ తందృష్ట్వా క్షుభితో విప్రో బ్రహ్మఘ్నస్య భయాజితి ధ్యాయన్నారాయణం దేవం తస్థౌ తత్రైవ సద్విజః తంద్విజం హంతు మాయాత్. ఎవరైతే ఈ అరుణి అనేటువంటి వాడు ఉన్నాడో చంపడానికి వచ్చాట. ఎందుకు చంపడానికి వచ్చాడండి అంటే సవల్కలానాం జిఘృక్షయ, అతను కట్టుకున్నటువంటి ఆ వస్త్రాలు తీసుకున్నాము అని చంపడానికి వచ్చాట. ఎంత హాస్యంగా ఉందో చూడండి. అంటే ఆ కాలంలో వారి పరిస్థితి ఎలా ఉండేది, ఆ నిషాదుల పరిస్థితి ఏం దొరకకుండా ఉండేటువంటిది. అడవుల్లో చెరిస్తూ ఉండేటువంటి వాళ్ళు, ఏదైనా కావాలి అంటే వచ్చే పోయేవాడిని దోచుకొని బతుకుతూ ఉండేటువంటి వాళ్ళు. ఏం కావాలని వచ్చాడు? కేవలం తుచ్చమైనటువంటి 2 వస్త్రాలు. అంటే ఆ కట్టుకున్న దిక్కుమాలిన వస్త్రాలు, ఎప్పటివో అవి, ఎంత నల్లగా ఉంటాయో, కావిరంగ బట్టు ఉంటాయి. ఆ పిచ్చి వస్త్రాలు ఎవరన్నా సర్ఫుతో తోమితే తెల్లగానే వస్తాయి, ఏమో నీళ్లలో జాడిస్తే తెల్లగా వస్తుందండి ఆ వస్త్రాలు. ఆ వస్త్రాలు తీసుకోవడం కోసం, చంపడం కోసం వచ్చాడు ఇతను. సవల్కలానాం జిఘృక్షయ తందృష్ట్వా క్షుభితో విప్రహ బ్రహ్మఘ్నస్య భయాదితి. వెంటనే భయం వేసింది ఈ ఆరుణి అనేటువంటి వాడికి, బ్రహ్మకుమారుడినే భయం వేసింది. ఎక్కడ చంపేస్తాడో. ప్రాణం పోతే తపస్సు తర్వాత విషయం, ప్రాణం పోతే ఎట్లా అండి? శరీరం ఉన్నంతకాలమే ఎవరైనా మంచి కానీ చెడు కానీ ఆచరించవచ్చు. శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం అంటాడు కాళిదాసు. అంటే ధర్మాన్ని కానీ లేకపోతే అధర్మాన్ని కానీ నువ్వు ఆర్జించాలి అంటే శరీరం ఉండి తీరాలి. శరీరం లేకపోతే ఏమీ చేయలేవు. కాబట్టి పుణ్యాత్ములైనటువంటి వారు ఎందుకు భయపడతారు అంటే శరీరం పోతే కష్టం. అంటే దేనికోసం మనలాగా బతకడమే, లేకపోతే ఇంకేదైనా భోగభాగ్యాలు అనుభవించలేమే అని బాధపడరు. మనం పుణ్యాన్ని కానీ పాపాన్ని కానీ ఆర్జించడానికి సాధనమైనటువంటి శరీరం పోతే ఎట్లా అని బాధపడతారు. ఇప్పుడు దానికోసం బాధపడుతున్నాడు ఈయన. భయపడిపోయి ధ్యాయన్ నారాయణం దేవం తస్థౌ తత్రైవ సద్విజః, అక్కడే గమ్ముగా నించుని నారాయణ ధ్యానాన్ని చేయడం ప్రారంభించారు. ఇలా జరుగుతూ ఉంటే తందృష్ట్వాంతర్గత హరిం వ్యాధోభీత ఇవాగ్రత విహాయ సశరం చాపం తతో వచనమబ్రవీత్. ఎప్పుడైతే వెంటనే గట్టిగా నారాయణుని ధ్యానం చేసి ఆయన నమస్కారం చేస్తూ ఉన్నాడో, తన హృదయంలో నారాయణుని ధ్యానం చేశాడో, అతన్ని చూసినటువంటి ఈ బోయవాడికి ఒక జ్ఞానం కలిగింది, భయం వేసింది. ఆహా, ఇంత తేజస్శాలిగా ఉన్నాడే, ఇంత ప్రభావం కలిగినటువంటి తపస్సంపన్నుడిగా ఉన్నాడే, ఇతన్ని చంపడానికి వచ్చానా అని చెప్పి తన చేతిలో ఉండేటువంటి ఆ ధనుస్సుని కింద పెట్టేసి, ఆ బాణాన్ని కింద పెట్టేసి ఇలా వ్యాధ ఉవాచ హంతుమిచ్చురహం బ్రహ్మన్ భవంతం ప్రాగిహాగత ఇదానీం దర్శనాత్తుభ్యం సామతి క్వాపి మే గత. ఓ మహానుభావ, హంతుమిచ్చు అహం బ్రహ్మన్, నేను వచ్చింది దేనికోసం అంటే నిన్ను చంపాలి అని వచ్చాను. ఏ విధంగా అయితే సంహరించాలి అని వచ్చాను. భవంతం ప్రాగిహాగత, ముందు నేను వచ్చిందంటే నిన్ను చంపాలి అనే ఉద్దేశంతో వచ్చాను. ఇదానీ దర్శనాత్తుభ్యం, నిన్ను ఇప్పుడు చూడడం వల్ల సామతి క్వాపి మే గత, ఆ ఉద్దేశమే పోయిందే, నిన్ను చంపాలి అనే ఉద్దేశం నాకు కలగడం లేదే. ఏమిటి చమత్కారం? బ్రాహ్మణానాం సహస్రాణి సస్త్రీణాం అయుతాని చ నిహతాని మయా బ్రహ్మన్ సతతం పాపకారిణ. పోనీ నేనేదైనా ఇప్పుడు మొట్టమొదటి హత్య చేస్తున్నానా? ఎంతోమంది 1000 మంది బ్రాహ్మణుల్ని సంహరించాను, 1000 మంది బ్రాహ్మణ స్త్రీలను వధించాను. నిహతాని మయా బ్రహ్మన్ సతతం పాపకారిణ, ఎల్లప్పుడూ పాపం చేయడమే నాకు అలవాటు, ఏమి పుణ్యం చేయడం నాకు అలవాటు లేదు. జాలి దయ ఇలాంటివి ఏమీ కూడా నా మనస్సులో కనీసం కూడా కనపడదు. అలాంటిది నిన్ను మాత్రం చూస్తే చంపకూడదు అనేటువంటి భావం ఎలా కలిగింది? నరకేభ్యధికం చిత్తం కదాచిదపి విద్యతే ఇదానీం తప్తుమిచ్చామి తపోహం తత్సమీపతః ఉపదేశ ప్రదానేన ప్రసాదం కర్తుమర్హసి. ఓ స్వామి, నరకేభ్యధికం చిత్తం కదాచిదపి విద్యతే, నరకంలో కూడా నాలాంటి క్రూరుణ్ణి ఉంచుకోవడం వాళ్ళ వల్ల కాదు. ఎందువల్ల అంటే నేను అన్ని పాపాలు చేశాను, అందరినీ అన్ని రకాలుగా హింసించాను. అలాంటి నాకు ఈ బుద్ధి ఎందుకు పుట్టింది? కాబట్టి ఇదానీం తప్తుమిచ్చామి, ఎప్పుడైతే నీ ఉగ్రమైనటువంటి తపస్సు చూస్తూ ఉన్నానో, నిరాహారుడివై ఉండి ఏమాత్రం ఆహారం తీసుకోకుండా కేవలం తపస్సు మాత్రమే చేసుకుంటూ ఒకరితో మాట్లాడకుండా జీవిస్తూ ఉన్నావే, ఎప్పటి నుంచో గమనిస్తూ ఉన్నాను. నిన్ను చూసిన తర్వాత నాకు ఇప్పుడు తపస్సు చేసుకోవాలి అనేటువంటి ఆ భావన కలుగుతోంది. కాబట్టి దయచేసి ఉపదేశ ప్రదానేన ప్రసాదం కర్తుమర్హసి, నాకు కూడా ఈ తపస్సు ఎట్లా చేసుకోవాలో తెలియజేయాల్సింది అని ప్రార్థించాడు.
వెంటనే ఏవ ముక్తోపి అసౌ విప్రహ నోత్తరం ప్రత్యపద్యత బ్రహ్మ పాపకర్మేతి మత్వా బ్రాహ్మణ పుంగవ. ఎప్పుడైతే ఆయన మాట్లాడాడో ఈయన ఏమీ మాట్లాడలే, మౌనంగా ఉన్నాడు. బ్రహ్మ పాపకర్మేతి, ఇతను పాపకర్మే చేస్తూ ఉన్నాడు. ఎంతోమంది బ్రాహ్మణులను సంహరించాను అని ఇతని చెప్పాడు. కాబట్టి ఈతో నేను మాట్లాడకూడదు అని మౌనంగా ఉండిపోయాడు. మనం ఇందాకే చెప్పుకున్నాం, మన వ్రతాల్లో 3 రకాల వ్రతాల్లో మానసికమైనటువంటి వ్రతం, కాయికమైనటువంటి వ్రతం, వాచికమైన వ్రతాల్లో మౌనంగా ఉండడం అనేటువంటిది ఒక వ్రతం అండి. తపస్సు చేసుకునేటువంటి వాడు ఎక్కువ మాట్లాడకూడదు. ఇప్పటికీ మనం కొంతమంది పెద్దలను చూస్తూ ఉంటాం, చాలా తక్కువ మితభాషులుగా ఉంటారు. పెద్ద పెద్దగా మాట్లాడడం, అలా మాట్లాడడం, అధిక ప్రసంగం చేయడం ఉండదు వాళ్ళ దగ్గర. మహానుభావులు వాళ్ళు, దాన్నే తపస్సు అని అంటాం. కొంతమంది పెద్దలు చెప్తారు కదా, జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవా, జిహ్వాగ్రే బంధన ప్రాప్తి, జిహ్వాగ్రే మరణంధువం. ఈ నాలిక ఉంది చూసారా, ఈ నాలిక అంచులో లక్ష్మీదేవి ఉంటుందట. ఎలా లక్ష్మీదేవి ఉంటుంది? చక్కగా మాట్లాడావనుకో, నీ మాటల వల్ల లక్ష్మి నిన్ను వరించి వస్తుంది. జిహ్వాగ్రే మిత్రబాంధవా, చక్కగా మాట్లాడావనుకో బంధువులు మిత్రులు ఎక్కువ ఆప్తులు నీకు ఏర్పడతారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, వీడి దగ్గరికి ఎవడు వెళ్తాడని రాడు ఎవడు కూడా. జిహ్వాగ్రే మిత్రబాంధవా, జిహ్వాగ్రే బంధన ప్రాప్తి, నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే జైల్లో కూడా పడతావు. జిహ్వాగ్రే మరణం ధ్రువం, ఎదురుగా ఉన్నటువంటి వాడికి క్రోధాన్ని ఎక్కువగా కలిగి చేసావంటే చంపడం కూడా జరుగుతుంది, మరణం కూడా సంభవిస్తుంది. కాబట్టి ఈ నాలుకని జాగ్రత్తగా పెట్టుకోవాలి. వేదం కూడా జిహ్వా మే మధుమత్తమా అంటుంది. నా నాలుక మధుగా ఉండుగాక, తేనెవలే ఉండుగాక అని వేదం ప్రార్థిస్తుంది. కాబట్టి మౌనంగా ఉండడం మహర్షులకు ఉండేటువంటి ఒక లక్షణం. ఇతను కూడా ఏమీ మాట్లాడాల. కొంతమంది చూస్తే పొగరుగా ఉంటారండి, ఏమీ మాట్లాడరు అని మనం అనుకుంటాం. కానీ పొగరుగా ఉండేవారు ఉన్నారు, ఇలా మహర్షుల్లా ఉండేటువంటి వారు ఉన్నారు. ఎందుకు మాట్లాడరండి? మాట్లాడితే ఒక ప్రశ్నకి ఇంకో సమాధానం చెప్పాలి. తద్వారా అది వివాదానికి దారితీస్తుందో లేకపోతే మంచికే దారితీస్తుందో చెప్పలేం కదా. ఈ తపస్సు విషయానికి వస్తే విశ్వామిత్రుడి ఉదాహరణ చెప్పుకోవచ్చండి. ఆయన చాలా తపస్సుని పోగొట్టుకున్నాడు అట్లానే, అంటే ఆయన కోపంతో. విశ్వామిత్రుడు ఒక క్షత్రియుడు, ఆయన వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళాడు. ఒకానొక సందర్భంలో ఆతిథ్యాన్ని స్వీకరించాడు. తనకు ఆతిథ్యాన్ని వశిష్ఠ మహర్షి ఇంత బాగా చేయడానికి కారణం కామధేనువు అని తెలుసుకున్నాడు, నందిని ధేనువు అని తెలుసుకున్నాడు. కాబట్టి ఆ ధేనువును నాకు ఇవ్వు అని ప్రార్థించాడు. నేను ఇవ్వను అని ఆయన చెప్పాడు. కోపం వచ్చింది, యుద్ధం చేశాడు, కానీ ఓడిపోయాడు. చాలా కోపం వచ్చింది. క్షత్రియుడైనటువంటి నన్ను ఓడిస్తారా? ఎవరు ఓడించారో తెలుసా అండి? ఆ కామధేనువు ముక్కు నుంచి ఎంతోమంది సైన్యం వచ్చి వీరి సైన్యాన్ని మొత్తం మట్టుబెట్టింది. ఏమి చేయాలో అర్థం కాల, కోపం వచ్చింది. వెంటనే రాజ్యానికి వెళ్ళిపోయాడు. తన కుమారుడికి రాజ్యాన్ని ఇచ్చేశాడు. ఈ రాజ్యం నాకు వద్దన్నాడు. ఇచ్చేసేసి తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. దేనికోసం తపస్సు చేశాడు తెలుసా? వశిష్ఠుణ్ణి సంహరించాలి అనే ఉద్దేశంతో గొప్ప గొప్ప అస్త్రాలన్నీ కావాలి అని చెప్పి పరమశివుడి గురించి తపస్సు చేశాడు. బాగా తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకో అన్నాడు. నాకు ఈ లోకంలో ఈ అన్ని లోకాల్లో ఉండేటువంటి అస్త్రశస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేవలం జ్ఞప్తి మాత్రం చేత రావాలి అని ప్రార్థించాడు. సరిపో ఇచ్చానన్నాడు. ఇవన్నీ ఈ అస్త్రాలన్నీ కూడా బండిలో వేసుకున్నాడు. పోయాడు ఇక వశిష్ఠుడితో యుద్ధం చేయడానికి. వశిష్ఠుడు ఎవరండి? సామాన్యమైనటువంటి ఒక మహర్షి. ఆయన మీద యుద్ధం చేయడానికి వెళ్ళాడు. ఈయన బాణాలు కత్తులు కటార్లు అన్నీ వేసుకొని వెళ్ళాడు. మొత్తం ఆశ్రమాన్నంతా ధ్వంసం చేశాడు. ఆశ్రమంలో ఉన్న వాళ్ళంతా కూడాను పరిగెత్తడం ప్రారంభించారు. వశిష్ఠుడు అన్నాడు కదా, నేను కాపాడుతాను, మీరంతా ఉండండిరా అన్నా కూడా ఎవరు ఆయన మాటలు వినే స్థితిలో లేరు. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. వశిష్ఠుడికి కోపం వచ్చింది. ఛీ, దుర్మార్గుడు వీడు, ఇంత తుచ్చుడుగా ఉన్నాడే అన్నాడు. తన దగ్గర ఉండేటువంటి బ్రహ్మదండాన్ని అక్కడ ఎదురుగా ఉంచుకొని విశ్వామిత్రుడితో అంటాడు, నువ్వు ఏదో అస్త్రాలు సంపాదించానన్నావు కదా, సరే ఇక్కడే కూర్చుంటాను, నువ్వేం చేస్తావో చూస్తాను అన్నాడు. ఆ దండాన్ని ముందు తాను ప్రతిష్టాపన చేసుకుని కూర్చున్నాడు. ఒక్కొక్క అస్త్రాన్ని, వారుణాస్త్రాన్ని, ఆగ్నేయాస్త్రాన్ని, ఐంద్రాస్త్రాన్ని, బ్రహ్మాస్త్రాన్ని, అన్ని అస్త్రాలు ప్రయోగిస్తూనే ఉన్నాడు. ఏ అస్త్రం పనిచేయలే. వెంటనే అంటాడు కదా, దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం. ఈ క్షత్రియ బలం దేనికి పనికొస్తుంది? బ్రహ్మతేజస్సు అనేటువంటిదే బలం. ఈ తపస్సు ద్వారా ఉన్నటువంటి మహర్షి యొక్క బలం ముందు నా ముందు దేనికి పనికొస్తుంది? కాబట్టి నేను కూడా బ్రహ్మర్షిని అవ్వాలి అన్నాడు. బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తపస్సు చేయడం ప్రారంభించాడు.
ఎంత విశ్వామిత్రుడి చరిత్రని కనుక మనం చూస్తే తపస్సుని ఆయన ఎంత ఆర్జించాడో అంత వృధా చేసుకున్నాడండి. సరే వెళ్ళాడు, దక్షిణ దిక్కుకు వెళ్ళాడు, తపస్సు చేస్తూ ఉన్నాడు, బాగా తపస్సు చేశాడు. చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమైన ఆయన ఎన్నో వేల సంవత్సరాలు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమైన ఆయన, చాలా కష్టపడ్డావు, ఈ కష్టపడ్డందుకు గాను నీకు రాజర్షి అనే బిరుదు ఇస్తున్నాను. అంటే రాజర్షి అనేది చాలా తక్కువ, చాలా సిగ్గు కలిగింది. వెంటనే అన్నాడు కదా, నేను చాలా కష్టపడి తపస్సు చేశానండి, ఇంత తపస్సు చేస్తే కేవలం రాజర్షి అంటారా నన్ను? రాజు కదా, సహజంగా చూడండి ఆ లక్షణాలు పోవు మనిషికి. అంటే ఒక అజమాయిషి చలాయించడం, నేను ఇంత తపస్సు చేస్తే ఇంత ఇస్తావా? అడుక్కు తినేవాడు ఏమయ్యా నువ్వు ఎదురు పెట్టినా తీసుకోవాలనాలి, కానీ నాకు ఇంత ఇస్తావా లేదా అంటే ఏమనాలి? నువ్వు తపస్సు చేస్తున్నావు, ఎవరి గురించి చేస్తున్నావు? బ్రహ్మని గురించి చేస్తున్నావు. బ్రహ్మ ఏమిస్తే అది నువ్వు తీసుకోవాలి, నాకు ఎంత ఇవ్వా అంటే ఆయన ఇష్టం అది. ఆయన ఏం చేశాడు, నువ్వు రాజర్షి అయ్యావయ్యా అన్నాడు. సరే సంతోషం, బయలుదేరి వెళ్ళాడు. నేను రాజేష్ని అయ్యాను అనుకున్నాడు, ఆనందపడ్డాడు. ఈ లోపల ఏం జరిగింది, త్రిశంకు అనేటువంటి వాడు వచ్చాడు. ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి ఒక మహానుభావుడు. ఆయనకు వింత కోరిక కలిగింది. ఏం కోరిక అంటే ఈ శరీరంతోనే స్వర్గానికి వెళితే ఎలా ఉంటుందో చూద్దామని. ఇప్పుడు మనం అమెరికాకి వెళ్ళామనుకోండి, వెళితే ఎలా ఉంటాం, అక్కడ ఉండే వాతావరణానికి కావలసినటువంటి దుస్తులు ధరిస్తాము, అక్కడ ఉండేటువంటి కరెన్సీని మార్చేసుకుంటాము, అక్కడ ఉండేటువంటి భాషని మాట్లాడతాం. లేదు, నేను తెలుగే మాట్లాడతాను, నేను ఇలాగే ఉంటాను, ఇక్కడ భారతదేశంలో వాడేటువంటి ఏదైతే నోటు ఉంటే అవే చల్లాలి అంటే కుదురుతుందా? కుదరదు కదా. మారిపోవాలి. కేవలం భూభాగంలో ఉన్నటువంటి వాడివి ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళితేనే మారుతున్నావే, ఇక్కడి నుంచి స్వర్గానికి వెళితే ఈ సశరీరంతో వెళ్ళడం కుదరదు, నీకు వేరే శరీరం కావాలి. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, మన శరీరం ఎక్కువ సుఖానికి లొంగదు, ఎక్కువ కష్టానికి తట్టుకోలేదు. ఎందువల్లంటే ఎక్కువ నవ్వామనుకోండి కంటి నుంచి నీళ్ళు వస్తాయి, ఎక్కువ బాధపడ్డాం అనుకోండి కంటి నుంచి నీళ్ళు వస్తాయి. దానికి మించి మన శరీరం తట్టుకోలేదు. ఇప్పుడు నరకానికి వెళ్ళామనుకోండి, వాడు నూనెలో వేయిస్తూ ఉంటాడు, కత్తులతో పొడుస్తూ ఉంటాడు, చావడు వాడు, అదంతా అనుభవిస్తూనే ఉండాలి, దిక్కుమాలిన కష్టం అంతా కూడాను. అదే స్వర్గానికి వెళ్ళామనుకోండి, విపరీతమైనటువంటి భోగభాగ్యాలు, ఎంత కావాలో అంత తినచ్చు. ఇక్కడైతే అజీర్ణము, లేకపోతే ఎసిడిటీ, లేకపోతే మధుమేహము, శంఖచక్రాలాగా బీపీ, షుగర్లు ఇవన్నీ కూడా వస్తాయి. కానీ అట్లా కాదు, ఇవన్నీ అనుభవించడానికి తగినటువంటి శరీరం నీకు కనిపిస్తుంది. ఈ శరీరంతో నేను ఎక్కడికి వెళ్తానంటే దిక్కుమాల శరీరంతో ఎలా కుదురుతుంది? కుదరదు కదా. కాబట్టి విచిత్రమైనటువంటి కోరిక పెట్టుకుని తన గురువు అయినటువంటి వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా గురువు గారు, నాకు దయచేసి స్వర్గాన్ని ఇవ్వాల్సింది ఈ శరీరంతో అన్నాడు. ఓరి వెధవా, నీకు అపరకార బుద్ధులు పుడుతున్నాయి ఏమిటరా, కుదరదురా నాయన అన్నాడు. ఆయన లేదు వెళ్ళాల్సిందే అన్నాడు. సరే వాళ్ళ పుత్రుల దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళు తిట్టారు, నీకు బుద్ధి జ్ఞానం ఉందా, నువ్వు చండాలుడు అయిపోతావు, మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి అడిగితే కాదంటే మళ్ళీ మా దగ్గరికి వస్తావా అన్నారు. సరే వీడికి బాధ కలిగింది. వెంటనే ఈయనకి శత్రువు అయినటువంటి వాడు ఒక మహానుభావుడు ఉన్నాడు కదా విశ్వామిత్రుడు, ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే ఆయనకి చెప్పాలా, ఆయనకి ఆనందం. శత్రువు మనకి మిత్రుడు అవుతాడు కదా, ఆనందం కలిగింది. సరే నీకెందుకు బాధ, నేను పంపిస్తాను నిన్ను స్వర్గానికి అన్నాడు. ఒక పెద్ద అందరినీ పిలిచాడు, ఋత్విక్కుల్ని, పెద్ద యాగం చేశాడు, పో స్వర్గానికి అన్నాడు. స్వర్గానికి వెళ్ళాడు, శరీరంతోనే స్వర్గానికి వెళ్ళాడు. వెళ్ళగానే ఇంద్రుడు ఏం చేశాడంటే, చీపో ఇక్కడి నుంచి వెధవా అని తోసేశాడు. తోసేయగానే ఇదేం కర్మరా విశ్వామిత్ర మహర్షి అని పెద్దగా అరవడం ప్రారంభించాడు. అరవగానే వెంటనే ఆయన నుండి అక్కడే ఆగిపో అన్నాడు. తలకిందులుగా ఆగిపోయాడు. నేను పంపించినటువంటి వ్యక్తిని, స్వర్గానికి పంపించినటువంటి వ్యక్తిని మీరు పంపించేస్తారా? ఇంద్రా, నీకు అంత ధైర్యం కలిగిందా? ఇదిగో తీసుకో అన్నాడు. త్రిశంకు కోసం ప్రత్యేకమైన స్వర్గాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడ ఉండే రంభ, ఊర్వశి, మేనక, ప్రత్యేకమైన దేవతలు, అతనే ఒక ఇంద్రుడిగా ఒక ప్రత్యేకమైనటువంటి స్వర్గం ఏర్పడింది. ఆనందంగా ఉన్నాడు ఆయన. వెంటనే దేవతలకు భయం వేసింది, ఇదేం కర్మ, బ్రాంచ్ ఓపెన్ చేసినట్టుగా ఒక స్వర్గం తర్వాత ఇంకో స్వర్గాన్ని ఓపెన్ చేశాడు ఆయన. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు, పుణ్యం చేసుకున్న వాళ్ళు ఈ స్వర్గానికి వస్తాడా, ఆ స్వర్గానికి వస్తాడా? కాబట్టి ఇక్కడ కనుక భోగభాగ్యాలు ఎక్కువగా ఉంటే మళ్ళీ ఇక్కడికి వస్తారే, ఏమిటి కర్మ అని ప్రాధేయపడ్డారు. సరే అట్లయితే సరే, మీకు మాత్రం ఎవ్వరికీ ఈ స్వర్గం కనిపించదు, త్రిశంకువుకు మాత్రం స్వర్గం కనిపిస్తుంది అన్నాడు. ఆ తపశ్శక్తిలో మొత్తం పోయిందండి, తను ఆర్జించిందంతా కూడాను. అంటే మనం బ్యాంకులో 1 కోటి రూపాయలు పెట్టుకున్నాం అనుకోండి, 10 రూపాయలు, 100 రూపాయలు, 1,00,000 రూపాయలు కనుక మనం మొత్తం కనుక వాడేస్తూ ఉంటే ఎట్లా అయితే ఖర్చు అయిపోతుందో, తపస్సుని కూడా మనం వాడడం ప్రారంభిస్తే మొత్తం పోతుంది. బ్రహ్మర్షి, రాజర్షి అనేటువంటి బిరుదు పొందాడు, తపస్సు మొత్తం ధారపోశాడు, మొత్తం తపస్సు అయిపోయింది. ఇట్లా తన తపస్సునంత ఇంకోసారి
శునశ్శేపుడు అనేటువంటి వాడిని ఎవరో యజ్ఞ పశువుగా తీసుకెళ్తూ ఉంటే అతన్ని కాపాడడం కోసం కొంత తపస్సుని తాను ధారపోశాడు. అట్లా దక్షిణం వైపు తపస్సు చేశాడు, పశ్చిమం వైపు తపస్సు చేశాడు, ఉత్తరం వైపు తపస్సు చేశాడు. ఫస్ట్ మొదట్లో రాజర్షి అయ్యాడు, తర్వాత ఋషి అయ్యాడు, తర్వాత మహర్షి అయ్యాడు, చివరికి బ్రహ్మర్షి అయ్యాడు. కాబట్టి తపస్సు అంటే నువ్వేం చేయాలి అంటే ఆర్జించినటువంటి దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. అంటే ఈ 3 వ్రతాలు ఏవైతే చెప్పాడో, మానసికమైన వ్రతం, కాయికమైన వ్రతం, ఇక వాచికమైనటువంటి వ్రతం, జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి. అందువల్లే ఇక్కడ ఈ ఆరుణి అనే అతను ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. తర్వాత ఈ వ్యాధుడి యొక్క పరిస్థితి ఎలా ఉందో, అతను మారాడో లేడో అనేటువంటి విషయాల్ని మనం రేపటి ప్రసంగంలో తెలుసుకుందాం. ఇవాల్టి ఈ పురాణ శ్లోకాల్ని ముందుగా మనం అనుసంధానం చేసుకొని తర్వాత స్తోత్రంలోకి ప్రవేశిద్దాం. నేను ముందుగా ఈ శ్లోకాలను ఉచ్చరిస్తాను, తర్వాత మీరు ఉచ్చరించండి. ధరణ్యువాచ కథమారాధ్యసే దేవ భక్తిమద్భిః నరైర్విభో స్త్రీభిర్వా సర్వమేతన్మే శంసత్వం భూతభావన వరాహ ఉవాచ భావసాధ్యోస్మి అహం దేవీ నవిత్తైః న జపైరహం సాధ్యస్తథాపి భక్తానాం కాయక్లేశం వదామి తే కర్మణా మనసా వాచ మచ్చిత్తో యో నరో భవేత్ తస్య వ్రతాని ధాస్యామి వివిధాని నిబోధ మే అహింసా సత్యం ఆస్తేయం బ్రహ్మచర్యం అకల్కతా ఏతాని మనసాన్యాహుః వ్రతాని తు ధరాధరే ఏకభుక్తం తథా నక్తం ఉపవాసాదికం చ యత్ తత్సర్వం కాయికం పుంసాం వ్రతం భవతి నాన్యథా మౌనం చ అధ్యయనం చైవ దేవస్తుత్యర్థకీర్తనం నివృత్తిశ్చాపి పైశూన్యాత్ వాచికం వ్రతముత్తమం వ్యాధ ఉవాచ య ఏష భవతా ప్రోక్తః విష్ణుర్నారాయణః ప్రభుః స కథం ప్రాప్యతే మర్త్యైః ఏష ఏవ వరో మమ ఋషిరువాచ తముద్దిశ్య వ్రతం కుర్యాత్ యత్కించిత్ పురుషోచ్యుతం సపరంతం అవాప్నోతి భక్త్యా యుక్తః పుమానితి వరాహ ఉవాచ ఏవం చింతాన్వితం మత్వా వరదో
బ్రాహ్మణో భవత్ మోక్షార్థినం అథో బుద్ధ్వా పంచయిత్వా తతో మునిః ఇది శ్రీవరాహ పురాణే భగవచ్ఛాస్త్రే సప్తత్రింశోऽధ్యాయః. ప్రజాపాలుడు ఇంత పూర్వం అని చెప్పుకున్నాం ఆయన కథ. ఆ ప్రజాపాలుడు అనేటువంటి వాడు తన రాజ్యాన్ని అంతటిని విడిచిపెట్టి వైరాగ్యంతో హరి గురించి ప్రార్థన చేసి మోక్షాన్ని పొందడానికి కారణభూతమైనటువంటి స్తోత్రం ప్రజాపాలకృత శ్రీహరి స్తోత్రం. ఈ స్తోత్రాన్ని నేను ముందుగా ఉచ్చరిస్తాను. ఎవరైతే ఎస్వీబీసీ ప్రసార మాధ్యమాల ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారు కూడా నిమీలిత నేత్రులై భగవంతుని పాదార విందాలను ధ్యానం చేస్తూ మాతో పాటు ఉచ్చరించండి ఈ స్తోత్రాన్ని. నమామి దేవం జగతాంచ మూర్తిం గోపేంద్రం ఇంద్రానుజం అప్రమేయం సంసార చక్ర రమణైకరక్షం క్షితీధరం దేవవరం నమామి. భవోదధౌ దుఃఖశతోర్మి భీమే జరావర్తే కృష్ణపాతాళమూలే తదంతమేకో దధతే సుఖం మే నమోస్తుతే గోపతిరప్రమేయం యాధ్యాదియుక్తైః పురుషైర్గ్రహైశ్చ సంఘట్టమానం పునరేవ దేవ నమోస్తుతే యుద్ధరతే మహాత్మనే జనార్దనోపేంద్ర సమస్తబంధో త్వముత్తమః సర్వవిదాం సురేశ త్వయా తతం విశ్వమిదం సమస్తం గోపేంద్రమాం పాహి మహానుభావ భవాద్భీతం తిగ్మరథాంగపాణే పరోసి దేవ ప్రవరస్సురాణాం పుంసస్వరూపోసి శశిప్రకాశః హుతాశవక్త్రాచ్యుత తీవ్రభావ గోపేంద్రమాం పాహి భవే పతంతం సంసారచక్ర రమణాన్యనేకాని ఆవిర్భవంత్యచ్యుత దేహినాం యత్ త్వన్మాయయా మోహితానాం సురేశ హస్తే మాయాం తరతే ద్వంద్వధామా అగోత్రమస్పర్శం అరూపగంధం అనామనిర్దేశం అజం వరేణ్యం గోపేంద్రత్వాం యద్యుపాసంతి ధీరాః తే ముక్తిభాజః భవబంధముక్తాః శబ్దాతిగం వ్యోమరూపం విమూర్తిం వికర్మిణం శుభభావం వరేణ్యం
చక్రాబ్జపాణింతు తథోపచారాత్ ఉక్తం పురాణే సతతం నమామి త్రివిక్రమం క్రాంత జగత్రయం చ చతుర్మూర్తిం విశ్వగతం క్షితీశం శంభుం విభుం భూతపతిం సురేశం నమామ్యహం విష్ణుమనంతమూర్తిం త్వందేవ సర్వాణి చరాచరాణి సృజత్యథః సంహరసే త్వమేవ మాం ముక్తికామం నయదేవ శీఘ్రం యస్మిన్ గతా యోగినా నాపయాంతి జయస్వ గోవింద మహానుభావ జయస్వ విష్ణు జయ పద్మనాభ జయస్వ సర్వజ్ఞ జయ ప్రమేయ జయస్వ విశ్వేశ్వర విశ్వమూర్తే శ్రీవరాహ ఉవాచ ఏవం స్తుత్వా తదా రాజా విధాయ స్వం కళేబరం పరమాత్మని గోవిందే యమాగాచ్చ శాశ్వతే ఇది శ్రీవరాహ పురాణే భగవచ్ఛాస్త్రే షట్త్రింశోऽధ్యాయః. ఇవాళ మన పురాణ ఫలితాన్నంతటినీ కూడా భగవంతుని చరణార విందాల మీద ఉంచుతూ క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళం వరకు కూడాను మనమందరం కలిసి పారాయణ చేద్దాం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.